ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్లో ఉన్న సెమిస్టర్ 1లో ఉన్న 6th లెసన్ డేటా హ్యాండ్లింగ్లో ఎక్సర్సైజ్ 6.2 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఆల్రెడీ ఎక్సర్సైజ్ 6.1 వచ్చేసరికి ఒక వీడియో ఉంది, అవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మీకు నెక్స్ట్ ఎక్సర్సైజెస్ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అందులో చెక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ 6.2 చూద్దాము. అండ్ మీకు ఈ లెసన్లో వచ్చేసరికి చెక్ యువర్ ప్రోగ్రెస్ లెట్స్ డూ కూడా ఉంటుంది నా వీడియోస్లో, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మనకి ఈ ఎక్సర్సైజ్ తెలియాలి అంటే ఫస్ట్ వాట్ ఈస్ మోడ్ డెఫినేషన్ చూసిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చూద్దాం. ద అబ్జర్వేషన్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద గివెన్ డేటా ఈజ్ కాల్డ్ మోడ్ ఆఫ్ ద డేటా. ఏదైతే నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయిందో దాన్నే మనం మోడ్ అంటాము. ఓకేనా? సో సపోజ్ మీరు ఆల్ఫాబెట్స్ తీసుకున్నారనుకోండి, సో కొన్ని వచ్చేసరికి ఎక్కువసార్లు రిపీట్ అవ్వచ్చు, కొన్ని తక్కువసార్లు రిపీట్ అవ్వచ్చు. ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయిందో దాన్ని వచ్చేసరికి మనం మోడ్ అని అంటాము. ఓకేనా? సో ఈ మోడ్లో కూడా మీకు 2 టైప్స్ ఉన్నాయి, యూనిమోడల్ డేటా. ఓకేనా? సో అంటే మోడ్ అనేది ఒక్కటే వస్తుంది. సపోజ్ మీరు ఇక్కడ చూస్తే ఈ అబ్జర్వేషన్స్లో 6 వచ్చేసరికి ఎక్కువసార్లు రిపీట్ అయింది, సో ఓన్లీ 6 మాత్రమే మీకు మోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఈ డేటాలో వచ్చేసరికి మీరు ఏ అండ్ సి వచ్చేసరికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రిపీట్ అయింది. ఏ వచ్చేసరికి 4 టైమ్స్ రిపీట్ అయింది, బి 2 టైమ్స్, సి వచ్చేసరికి 4 టైమ్స్, డి 2 టైమ్స్, అండ్ ఈ 2 టైమ్స్, ఎఫ్ 1 టైం. టోటల్గా ఏ అండ్ 4 వచ్చేసరికి ఎక్కువసార్లు రిపీట్ అయింది అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది, 4. సో ఇక్కడ వచ్చేసరికి మోడ్ వచ్చేసరికి ఏ అండ్ సి 2 అవుతాయి. సో 2 వచ్చాయి, బై అంటే 2. ఓకేనా? సో 2 మోడ్స్ వస్తే దాన్ని వచ్చేసరికి మనం బై మోడల్ డేటా అంటాము. ఓకేనా? సో ఇవన్నీ వచ్చేసరికి మీరు నోట్ పాయింట్స్ లాగా గుర్తుపెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చూద్దాం. ఫైండ్ మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఓకేనా? సో ఈ డేటాకి మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీకు నెంబర్స్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ దీన్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా? సో అసెండింగ్ అవ్వచ్చు, డిసెండింగ్ అవ్వచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే ఆర్డర్లో ఫస్ట్ అరేంజ్ చేసుకోండి. ఓకే? సో నేను వచ్చేసరికి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాను. సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, స్మాలెస్ట్ నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్ వరకు అరేంజ్ చేయాలి. ఓకేనా? బై అరేంజింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, పక్కన రాసేసుకోండి, స్మాల్ టు బిగ్. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏది స్మాలెస్ట్? 1 రాసేసేయండి. నెక్స్ట్ 2 వచ్చేసరికి ఎన్ని టైమ్స్ ఉందో చూడండి. మీరు ఏం చేస్తారంటే ఇవి రాసేటప్పుడే పెన్సిల్ తీసుకొని మీరు క్యాన్సిల్ చేసేసుకోండి. 1 రాసేసాము ఆల్రెడీ. నెక్స్ట్ 2 రాయాలి. సో 2 వచ్చేసరికి 1, 2, 3 టైమ్స్ ఉంది. సో ఇక్కడ మీరు 2 రాసేసేయండి, 3 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి 3 ఉందా? ఎస్, 3 ఉంది. 2 టైమ్స్ ఉంది కదా, సో 2 టైమ్స్ 3 రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 4 లేదు, 5 ఉంది. సో 5 రాసేసేయండి. నెక్స్ట్ మీరు ఇలా క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, రిమైనింగ్ వాటిలో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 6 ఉందా? ఎస్, 6 ఉంది. ఓన్లీ 1 టైమే ఉంది, సో 6. నెక్స్ట్ వచ్చేసరికి 7 2 టైమ్స్ ఉంది కదా, సో 2 టైమ్స్ 7 రాసేసేయండి. ఓకేనా? సో మీరు వన్స్ రాసిన తర్వాత ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ ఇక్కడ ఉన్నాయి, వచ్చినాయా లేదా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చారు వాళ్ళు. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 వచ్చాయి కాబట్టి మీరు మొత్తం రాసేసారు. ఓకేనా? సో ఇలా రాసేసుకోండి. ఇప్పుడు 1 చూడండి, ఓన్లీ 1 టైమే వచ్చింది. 2 వచ్చేసరికి 3 టైమ్స్ వచ్చింది. 3 ఓన్లీ 2 టైమ్సే రిపీట్ అయింది. 5 1 టైమ్, 6 1 టైమ్, 7 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది? 2 వచ్చేసరికి 3 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా? సో విచ్ నెంబర్ రిపీటెడ్ మోర్ టైమ్స్? 2. అవునా? సో అది రాసేసేయండి. 2 అక్కర్స్ more
frequently than other observations. ఓకే, సో మిగిలిన అన్నింటికంటే 2నే ఎక్కువసార్లు రిపీట్ అయింది ఇన్ ద డేటా, ఇచ్చిన డేటాలో. సో మోడ్ వచ్చేసరికి 2 అవుతుంది. ఓకేనా, సో ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయిందో దాన్నే మనం మోడ్ అంటాము. సో ఫస్ట్ మీరు అసెండింగ్ అయినా డిసెండింగ్ అయినా ఏ ఆర్డర్లో చేసినా కానీ అరేంజ్ చేసిన తర్వాత ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసరికి మీకు ఆల్ఫాబెట్స్ ఇచ్చారు కదా. సో ఆల్ఫాబెట్స్ చూడండి, KAB. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇలా ఇచ్చారు సెకండ్ వన్ వచ్చేసరికి. సో దీన్ని వచ్చేసరికి మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో చేయలేము. ఓకేనా, ఆల్ఫాబెట్స్ని మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ చేయలేము. సో ఏం చేస్తామంటే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. ఓకేనా, సో బై అరేంజింగ్ the letters in the alphabetical order of same type together. ఓకేనా, సో రిపీట్ అయినవి కూడా పక్కన రాసేసేయాలి. సేమ్ చూడండి, ఫస్ట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఏ కదా మనకి ఫస్ట్ ఆల్ఫాబెట్స్లో వచ్చేది ఏ వచ్చేసరికి ఎన్ని టైమ్స్ ఉందో చూడండి. ఇక్కడ 1 2. ఓకేనా, సో 2 టైమ్స్ ఉంది, 2 టైమ్స్ రాసేసేయండి. నెక్స్ట్ బి ఎన్ని టైమ్స్ ఉందో చూడండి. 1 2 3 4. ఓకేనా, సో 4 టైమ్స్ ఉంది. సో బి 4 టైమ్స్ రాసేసేయండి. మీరు ఇలా పెన్సిల్తో క్యాన్సిల్ చేస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సి చూడండి, సి వచ్చేసరికి 1 2, ఓన్లీ 2 టైమ్సే వచ్చింది సి. సో సి రాసేసేయండి. నెక్స్ట్ డి చూడండి, ఎన్ని టైమ్స్ వచ్చింది. 1 2. ఓకే, సో 2 టైమ్స్ వచ్చింది డి, 2 టైమ్స్ రాసేసేయండి. నెక్స్ట్ డి తర్వాత ఈ లేదు, ఎఫ్ లేదు, GHIJK, మీకు ఓన్లీ కే ఒక్కటే మిగిలిపోయింది. 1 2 3 4. ఓకేనా, సో ఓన్లీ కే ఒక్కటే 4 టైమ్స్ వచ్చింది. సో 4 టైమ్స్ కే రాసేసేయండి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది. మీకు బి కూడా 4 టైమ్స్ రిపీట్ అయింది, కే కూడా మీకు 4 టైమ్స్ రిపీట్ అయింది. అవునా, సో ఈ బి అండ్ కే వచ్చేసరికి మీకు ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఓకేనా, సో ఇక్కడ మోడ్ వచ్చేసరికి బి అండ్ కే 2 అవుతాయి. ఓకేనా, సో ఓన్లీ బిఏ కాదు, ఓన్లీ కే కాదు, 2 కూడా మీకు మోడ్సే అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ లాస్ట్లో కన్క్లూడ్ చేసేసేయండి. మోడ్ ఈక్వల్ టు బి అండ్ కే. ఓకేనా, సో ఇవి 2 వచ్చేసరికి ఎక్కువసార్లు రిపీట్ అయ్యాయి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్, ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అవునా, 0 నుంచి స్టార్ట్ అయ్యాయి హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ వచ్చేసరికి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మనం న్యాచురల్ నెంబర్స్ రాద్దాము. ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఆర్. ఓకే, సో ఏమొస్తాయి చూడండి. న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి వచ్చేసరికి ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. సో వీటిలో ఏ నెంబర్ అయినా రిపీట్ అయిందా? ఏ నెంబర్ కూడా సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ రిపీట్ అవ్వలేదు. అవునా, సో ఇక్కడ వచ్చేసరికి మీకు మోడే లేదు. ఓకేనా, సో అది రాసేసేయండి. ఇన్ ద గివెన్ అబ్జర్వేషన్స్ there is no repeated number. ఓకేనా, సో రిపీటెడ్ నెంబరే లేదు. సో ద గివెన్ డేటా హ్యాస్ నో మోడ్.
ఓకేనా. సో డేటాకి మోడే లేదు, ఈ డేటాకి మోడే లేదు, ఎందుకంటే ఏ నెంబర్ రిపీట్ అవ్వలేదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్లో వచ్చేసరికి ఇలా ఇచ్చారు మీకు. ఇవి వచ్చేసరికి మీరు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో ఏమి అరేంజ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నెంబర్స్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయి. 2 కూడా 2 టైమ్స్, 3 2 టైమ్స్, 4 2 టైమ్స్, 5 2 టైమ్స్, 6 కూడా 2 టైమ్స్, 7 2 టైమ్స్ అండ్ 8 కూడా 2 టైమ్స్ అయింది. సో ఇప్పుడు మోడేమవుతుంది, చాలామందికి డౌట్ రావచ్చు. 2 3 4 5 6 7 8 ఇవన్నీ వచ్చేసరికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయి కదా. సో ఈ మోడ్ వచ్చేసరికి 2 3 4 5 6 7 8 అవుతుందని. బట్ క్వశ్చన్లో వచ్చేసరికి ఏదో 1 or 2 వచ్చేసరికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే అది బై మోడల్ డేటా కాబట్టి సో మోడ్ మనం కన్సిడర్ చేస్తాము. సపోజ్ మీరు సెకండ్ ప్రాబ్లంలో చేశారు కదా, సో బి అండ్ కే వచ్చేసరికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి సో రెండు తీసుకున్నాం. బట్ ఇచ్చిన క్వశ్చన్లో వచ్చేసరికి అన్నీ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే మనం నో మోడ్ కిందే కన్సిడర్ చేస్తాము. ఓకేనా. సో మీకు ఈ ఫోర్త్ వన్కి వచ్చేసరికి నో మోడ్ అనేది లేదు. సో సెకండ్ ప్రాబ్లం, 20 స్టూడెంట్స్ వర్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వచ్ఛ భారత్ అభియాన్. ఓకేనా. సో స్వచ్ఛ భారత్ అభియాన్లో 20 స్టూడెంట్స్ వచ్చేసరికి పార్టిసిపేట్ చేశారు. సో ద నెంబర్ ఆఫ్ డేస్ ఈచ్ స్టూడెంట్ పార్టిసిపేట్ ఫర్. ఓకేనా. సో ఒక స్టూడెంట్ వచ్చేసరికి ఎన్ని డేస్ పార్టిసిపేట్ చేశాడంటే, సపోజ్ నేనున్నాను అనుకోండి, 5 డేస్ పార్టిసిపేట్ చేశాను, అండ్ ఇంకొకళ్ళు వచ్చేసరికి 1 డే, అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేసరికి 2 డేస్, ఇంకొక పర్సన్ 4 డేస్ అలా పార్టిసిపేట్ చేశారు. ఫైండ్ మోడ్ ఆఫ్ ద డేటా. అయితే ఈ డేటాకి మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఇవి మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్, ఫస్ట్ అవి రాసేసేయండి. గివెన్ డేటా అని చెప్పేసి అక్కడ ఏదైతే అబ్జర్వేషన్స్ ఇచ్చారో ఫస్ట్ అవి రాసేసేయండి. ఓకేనా. సో నెక్స్ట్ దీన్ని వచ్చేసరికి మనం అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకుందాం. బై అరేంజింగ్ అసెండింగ్ ఆర్డర్. ఓకే. సో అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తే, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. ఓకేనా. సో స్మాలెస్ట్ నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్ వరకు మనం అరేంజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ 1 ఎన్ని టైమ్స్ వచ్చిందో చూడండి. 1 2 3 4. ఓకే. సో 4 టైమ్స్ వచ్చింది. 1 4 టైమ్స్ రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 2 ఎన్ని టైమ్స్ ఉందో చూడండి. 1 2 3 4 5 6 టైమ్స్ వచ్చింది 2. సో 6 2s 3 4 5 6. ఓకే. నెక్స్ట్ 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చూడండి. 1 2 3 4. ఓకే. సో 4 టైమ్స్ రాసేసేయండి. 3 1 2 3 4. ఓకే. నెక్స్ట్ 4 1 2 3 4 వచ్చేసరికి 3 టైమ్స్ రిపీట్ అయింది. సో 3 టైమ్స్ 4 రాసేసేయండి. అండ్ నెక్స్ట్ 5 వచ్చేసరికి 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. 1 2 3 టైమ్స్ 5 రాసేసాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో ఏ నెంబర్ వచ్చేసరికి ఎక్కువసార్లు రిపీట్ అయింది. 1 వచ్చేసరికి ఏమో మీకు 4 టైమ్స్ రిపీట్ అయింది. 2 వచ్చేసరికి 6 టైమ్స్, 3 4 టైమ్స్, 4 3 టైమ్స్, అండ్ 5 వచ్చేసరికి 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇది జస్ట్ రిపీట్ అయింది రాసా నేను, మీరు ఇదేం రాసుకొని అవసరం లేదు. ఓకేనా. సో ఇది రాయొద్దు, సో జస్ట్ నేను గుర్తుండడానికి రాసా అంతే. ఓకే. సో ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది, 2 ఎక్కువసార్లు రిపీట్ అయింది. అవునా. సో మోడ్ వచ్చేసరికి 2 అవుతుంది. మోడ్ ఈక్వల్ టు 2 ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది మనం రాయని అవసరంలా, ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది అనేది రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు కావాలనుకుంటే 2 రిపీటెడ్ మోర్ టైమ్స్. ఓకే. సో ఎక్కువ సార్లు 2 రిపీట్ అయింది. సో మోడ్ వచ్చేసరికి మీకు 2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ గోల్స్ స్కోర్డ్ బై అ ఫుట్బాల్ టీమ్ ఇన్ డిఫరెంట్ మ్యాచెస్ ఆర్. ఓకేనా. సో డిఫరెంట్ మ్యాచెస్లో ఫుట్బాల్ టీం వచ్చేసరికి ఎన్ని గోల్స్ వేశారు అనేది ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి 3, సెకండ్ మ్యాచ్లో 2, థర్డ్ మ్యాచ్లో 4, నెక్స్ట్ 6 1 3 4 2.
4, 1 అండ్ 6. అయితే మనం దీనికి మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అసలు మీకు మోడ్ అని ఇచ్చారు అంటే ఫస్ట్ గివెన్ డేటా రాసేసేయండి, దాన్ని అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసేసుకోండి. సో ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూసుకొని ఏది ఎక్కువసార్లు రిపీట్ అయితే అదే మీకు మోడ్ అవుతుంది. ఓకేనా? సో గివెన్ డేటా అని చెప్పేసి రాసేసేయండి. ఫస్ట్ గివెన్ డేటా. ఓకే, సో డేటాలో ఏమేమి ఇచ్చారు చూడండి. 3, 2, 4, 6, 1, 3, 2, 4, 1, 6. ఓకే, సో అది రాసేసాము. బై అరేంజింగ్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తున్నాము అంటే స్మాల్ టు బిగ్ చేస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ 1 ఉంది కదా, స్మాలెస్ట్ నెంబర్. 1 వచ్చేసరికి 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 1 2 టైమ్స్ రాసేసేయండి. నెక్స్ట్ 2 కూడా మీకు 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 3, 1, 2. 3 కూడా మీకు 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 3 2 టైమ్స్ రాసేసేయండి. నెక్స్ట్ 4 వచ్చేసరికి 1, 2. 4 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 1, 2 2 టైమ్స్ రాసేసేయండి. నెక్స్ట్ 6 2 టైమ్స్ రిపీట్ అయింది. మీకు 5 లేదు కదా, సో 5 రాయనవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన మీకు ఇక్కడ డేటా అనేది ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. అవునా? సో 1 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 2 టైమ్స్ రిపీట్ అయింది, 4 కూడా మీకు 2 టైమ్స్ రిపీట్ అయింది, 6 కూడా మీకు 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ అయింది. సో మోడ్ ఏమవుతుంది? నో మోడ్ అవుతుంది. ఓకేనా? సో ఏదో 1 or 2 నెంబర్స్ ఎక్కువసార్లు రిపీట్ అయితే మోడ్ ఆ 2 నెంబర్స్ తీసేసుకుంటాం. బట్ ఆల్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే నో మోడ్ అని రాసేస్తాం. సో దీనికి వచ్చేసరికి నో మోడ్. ఓకేనా? మీకు డౌట్ ఉంటే ఇక్కడ రాసేసుకోండి. ఇన్ ద గివెన్ అబ్జర్వేషన్స్ డేటా ఈస్ రిపీటెడ్ an equal number of times. ఓకే, సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. సో ద గివెన్ డేటా హ్యాస్ నో మోడ్. ఓకే, సో మోడ్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 4th one చూద్దాం. 4th one చూడండి. Find the mode of letters in the adjacent figure. Verify whether it is unimodal or bimodal data. యూనిమోడల్ అంటే మోడ్ వచ్చేసరికి ఒక్కటే నెంబర్, అంటే ఒక్క నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయితే దాన్ని మనం యూనిమోడల్ అంటాము. బైమోడల్ అంటే ఏదైనా కానీ 2 నెంబర్స్ ఎక్కువసార్లు రిపీట్ అయితే, అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే సేమ్ నెంబర్స్, వాటిని వచ్చేసరికి మనం బైమోడల్ డేటా అంటాము. ఓకేనా? సో ఈ లెటర్స్ని మనం యూజ్ చేయాలి. రో వైజ్గా రాసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో రో వైజ్గా రాసుకుంటే ఇక్కడ 4 rows వచ్చాయి కదా, సో రో వైజ్గా రాసుకోండి. సో 4th ప్రాబ్లం పెట్టేసి రాసేసుకోండి. సొల్యూషన్ ఇన్ ద ఫిగర్ డేటా. సో డేటా వచ్చేసరికి ఏమొస్తుందంటే చూడండి, ఫస్ట్ రో వైజ్గా రాసేసుకోండి. SAHSAMS ఫస్ట్ రోలో వచ్చేసరికి ఇది వచ్చింది. నెక్స్ట్ దీంట్లోనే కంటిన్యూ చేసేసేయండి. సెకండ్ రో వచ్చేసరికి TM. ఓకేనా? సో అంటే చూడండి, మనం ఈ రో రాసేసాం. నెక్స్ట్ TM, TH, TAT ఇలా రాయాలి. ఓకే, TM, TH, TAT. నెక్స్ట్ థర్డ్ రోకి వెళ్ళండి. SMHMAST. నెక్స్ట్ MATSTHM. ఓకేనా? సో టోటల్గా ఎన్ని వచ్చాయో చూడండి. ఓకే, సో టోటల్గా 28 రావాలి. సో 28 వచ్చినాయా లేదా చూసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసరికి వీటిని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఓకే, సో బై అరేంజింగ్ the letters
ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏ నుంచి స్టార్ట్ చేయండి. ఏ ఎన్ని ఉన్నాయో చూడండి, పెన్సిల్తో క్యాన్సిల్ చేయండి. 1 2 3 4 5. ఓకే, సో ఏస్ వచ్చేసరికి మీకు 5 ఉన్నాయి. సో 5 రాసేసేయండి. 2 3 4 5. ఏ వచ్చేసరికి 5. నెక్స్ట్ బీకి వెళ్ళండి. అసలు మీకు బి లెటరే లేదు. నెక్స్ట్ సి లేదు, డి లేదు, ఈ లేదు, ఎఫ్ లేదు. నెక్స్ట్ మీ ఇష్టం. ఓకేనా, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏ లెటర్ వస్తుంది, హెచ్ వస్తుంది ఇక్కడ ఉన్న లెటర్స్లో. ఓకే, సో హెచ్ ఎన్ని టైమ్స్ వచ్చిందో చూడండి. 1 2 3 4. ఓకేనా, సో హెచ్ వచ్చేసరికి మీకు 4 టైమ్స్ వచ్చింది. 1 2 3 4. ఓకే, సో 4 టైమ్స్ రాసేసాం. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ తర్వాత ఏ లెటర్ ఉంది, ఇక్కడ ఉన్న వాటిలో ఎం ఉంది. అవునా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో ఎం తీసుకోండి. 1 2 3 4 5 6 టైమ్స్ రిపీట్ అయింది ఎం వచ్చేసరికి. సో 6 టైమ్స్ రాసేసేయండి. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఎం తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటిది, ఎస్. 1 2 3 4 5. ఎస్ వచ్చేసరికి 5 టైమ్స్ రిపీట్ అయింది. సో 5 ఎస్ఎస్ రాసేసేయండి. 1 2 3 4 5. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మిగిలిపోయింది టీ ఎన్ని ఉన్నాయో చూడండి. ఓకే, సారీ ఇక్కడ ఒక ఎస్ ఉంది కదా, సో ఎస్ వచ్చేసరికి టోటల్గా 6. సో 6 ఎస్లు పెట్టేసేసేయండి. నెక్స్ట్ టీ 1 2 3 4 5 6 7. టీ వచ్చేసరికి 7 టైమ్స్ రిపీట్ అయింది. సో 1 2 3 4 5 6 7. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఏది వచ్చేసరికి ఎక్కువసార్లు రిపీట్ అయింది, ఏ వచ్చేసరికి 5 టైమ్స్ రిపీట్ అయింది, హెచ్ 4 టైమ్స్, అండ్ ఎం వచ్చేసరికి 6 టైమ్స్, ఎస్ 6 టైమ్స్, టీ వచ్చేసరికి 7 టైమ్స్. సో ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది, టీ. అవునా, సో టీ వచ్చేసరికి మీకు 3 అవుతుంది. ఓకే, టీ రిపీటెడ్ 7 టైమ్స్. ఓకేనా, సో మోడ్ ఈక్వల్ టు టీ. మోడ్ వచ్చేసరికి టీ అవుతుంది. బట్ మీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇది యూనిమోడల్ డేటానా లేకపోతే బైమోడల్ డేటానా అని అడిగారు. సో ఇక్కడ మోడ్ వచ్చేసరికి మీకు ఓన్లీ 1 లెటరే వచ్చింది కాబట్టి యూనిమోడల్ అవుతుంది. అదే సపోజ్ టీ ఆర్ ఎస్ 2 వచ్చాయనుకోండి, అది బైమోడల్ అవుతుంది. సో ఒక్కటే వచ్చింది కాబట్టి మీకు ఇది యూనిమోడల్ అవుతుంది. ఓకే, డేటా having only one mode is known as unimodal data. ఓకే, సో ఇది యూనిమోడల్ డేటా అవుతుంది. సో given data is unimodal data. ఓకే, సో దట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్ చేసేటప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నేను రిప్లై ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.